జై హింద్ ఆల్ ఆఫ్ యూ. నేను రాజేష్ పీటీఐ. వెల్కమ్ టు నవ్యూ డిఫెన్స్ అకాడమీ. ఇవాళ ఏంటంటే మనము ఎవ్రీ సండే మనం అబ్బాయిల్ని ట్రెక్కింగ్ తీసుకొస్తాము. ఇవాళ మనం మన కాలేజీకి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండకి అయితే తీసుకొచ్చాం. మనం ట్రెక్కింగ్ వీడియో స్టార్ట్ చేస్తాం. అవి ఒక నేమ్ కనిపించిందా యారో మీకు? ఆ విధంగా యారో మార్కి ఎక్కడెక్కడ ఉంటాయి. ఒకనా ప్రతి 5 మీటర్లకు కానీ 10 మీటర్లకు కానీ యారో పెట్టి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక ఇటువైపు వెళ్ళాలో ఆ యారో దగ్గర అక్కడ ఆగిపోండి. వారానికి ఒకసారి మనం హిల్ ట్రెక్కింగ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగాలంటే, ఈ వారం మొత్తం ఉదయం సాయంత్రం గ్రౌండ్ చేసి ఉంటారు కాబట్టి మజిల్స్ ఎక్కడికక్కడికి దగ్గరికి అయిపోయి ఉంటాయి అన్నమాట. ఆ మజిల్స్ రిలాక్స్ అవడం కోసం మనం వీక్లీ వన్స్ ఖచ్చితంగా ట్రెక్కింగ్ ఎక్కాలి. ఓకే, ఆల్రెడీ మనం 30% ఆల్రెడీ 30% ట్రై చేసాము. స్టూడెంట్స్ ఎక్కుతున్నారు. వాళ్ళకి అయితే చాలా ప్రెజర్ పడుతుంది. పిల్లలకి ఎలా ఉందో తెలియదు కానీ వాళ్ళు అడిగిద్దాం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత 50% అయిన తర్వాత స్టాప్ ఉంది. అక్కడ చేస్తాం మాట 5 minutes. అప్పుడు అడుగుదాం ఎలా ఉందో. ఓకే, మనం 50% అయితే కంప్లీట్ చేసకుండా ఒక్కొక్కరు ఎలా ఉందో చూద్దాం. ప్రెజర్ పడుతుందో లేదో చూద్దాము. చెప్పాలి పైకి ఎలా ఉంది, ఫీల్ ఎలా ఉంది? చాలా బాగుంది. సాత్విక్, కొత్తపేట కోనసీమ జిల్లా నుంచి వచ్చాం. నవ్యూ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ ప్లస్ డిఫెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఈ హిల్ ట్రైనింగ్కి ఫస్ట్ టైం వచ్చాను. హిల్ చాలా బాగుంది. నా పేరు శ్రవణ్. నేను హైదరాబాద్ కుషాగడ నుంచి వచ్చిన. నేను ఇంటర్ చదువుతూ డిఫెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఈరోజు మేము సండే కాబట్టి ట్రెక్కింగ్కి వచ్చాము. అసలు ట్రెక్కింగ్ అంటే ఏదో అనుకున్నాం కానీ ఇది రియల్ ఫీలింగ్ చేసింది. చాలా మంచిగా ఉంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను నవ్యూ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ ప్లస్ డిఫెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇవాళ మేము ఫస్ట్ టైం ట్రెక్కింగ్కి వచ్చినాము. ఇన్ని రోజులు వచ్చే సార్ వాళ్ళు చేయించిన గ్రౌండ్ అంతా ఇవాళ పెయిన్స్ అన్ని మాకు రిలీఫ్ అయినాయి. నువ్వు కూర్చునిపోయావా? ఎలా ఉంది? మస్తు ఉంది సార్. అయితే మటుకి ఫస్ట్ లో నేను 2-3 అకాడమీలు జాయిన్ అయ్యాను కానీ నాకు ఎప్పుడు ఇక్కడ ఇంత వచ్చిన థ్రిల్ అసలు ఎక్కడ రాలేదు. ఇంటర్ 2 సంవత్సరాలు డిఫెన్స్ చేసినా కానీ ఇంత గ్రౌండ్ ఇంత ఎక్కడ నేను ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యే రోజు కూడా అదే ఉండిద్దిలే, ఇదేం ఉండేది అక్కడలాగే ఉండిద్ది అది ఇది అనుకున్నా కానీ అంత లేదు. ఫస్ట్ వచ్చినప్పుడు ప్రిన్సిపల్ సార్, డైరెక్టర్ సార్ కానీ మన పీటీ సార్ కానీ ఫస్ట్ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు అంటే వాళ్ళు ఉన్న ఫ్రెండ్లీ కానీ వాళ్ళు నడుచుకుంటున్న మా బిహేవియర్ ఇంకా ఫ్యాకల్టీ మొత్తం స్టడీ అవర్స్ అసలు బాగుంది సార్, చాలా బాగుంది. అయితే ఫస్ట్ బోర్డే పడిపోయింది అనే నమ్మకం కూడా వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 కేజీలు తగ్గాను. ఫస్ట్లో వచ్చినప్పుడు ఈ వెయిట్ మీద పరిగెత్తాలని బాధపడ్డా కానీ వెయిట్ తగ్గిన తర్వాత నాకంటూ ఒక నమ్మకం వచ్చేసింది.
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా ట్రెక్కింగ్ అయితే కొంత ఎండ్ అయిపోయింది. ఎలా అయితే పైకి వెళ్ళామో అలాగే అందరూ వచ్చారు. ఓకే, స్టూడెంట్స్ అందరూ ఫుల్ హ్యాపీయా? బాగుందా ట్రెక్కింగ్? బాగుందా? ఓకే, వెరీ గుడ్. కాలేజ్కి వెళ్దాం ఇంకా. రైట్, ఈ రోజు వీడియో కంప్లీట్ అయింది ఇక్కడ, ట్రెక్కింగ్ వీడియో. మంచిగా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. రియల్ ఫీల్ అయిందిగా, మంచిగా వచ్చింది. అందరికీ ఫీల్ బాగుందా? బాగా ప్రెజర్ పడిందా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ వద్దామా? నెక్స్ట్ వీక్ మళ్ళీ వద్దాం. మళ్ళీ ఫ్రీ చేస్తాం. ఓకే, జై హింద్.